Preview. నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ న్యూస్. నేను తరంగిణి. ఇక హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీలో ఉన్న విద్యపై ఆసక్తికర చర్చ. విదేశీ యూనివర్సిటీల స్థాపనకు ఎమ్మెల్యేల డిమాండ్. స్కాలర్షిప్ కోసం ఏబీవీపీ పోరుబాట. హన్మకొండ కలెక్టరేట్ ఎదుట ఆందోళన. కామారెడ్డిలో బీఆర్ఎస్ నిరసన ప్రదర్శన. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్. ఆరేళ్లుగా బిల్లు చెల్లింపుల్లో పెండింగ్. ఏలూరులో కాంట్రాక్టర్ల గగ్గోలు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి 59 ఉపకులాలు ఉన్నట్లు గుర్తించారని సీఎం రేవంత్ ఎస్సీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో దాదాపుగా 59 కులాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 59 కులాలకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలలో వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు కానీ, విద్యా అవకాశాలు కానీ, రాజకీయ అవకాశాలు కానీ, గ్రాంట్ అండ్ ఎయిడ్ సంస్థల నుంచి కూడా కమిషన్ సమాచారాన్ని సేకరించింది అధ్యక్ష. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ తన నివేదికను 2025 ఫిబ్రవరి 3వ తారీఖున ఈ మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించింది అధ్యక్ష. 4 తారీఖు రోజు ఎంబడే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి వారు ఇచ్చిన కమిషన్ యొక్క సూచనలు తూచా తప్పకుండా ఆమోదించడం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కూడా మనం కమిషన్ రికమెండేషన్స్ నుంచి డీవియేట్ చేయలేదు అధ్యక్ష. ఎందుకంటే 7 న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంట్ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ ఉపసంఘం 6 సార్లు సమావేశాన్ని చేసి అధికారులతో, న్యాయ నిపుణులతో చర్చించి 1 man కమిషన్ అపాయింట్ చేసిన 1 man కమిషను వివిధ జిల్లాలు, వివిధ ప్రాంతాలు, వివిధ స్టేక్ హోల్డర్స్ని అందరితో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన నివేదికలు కానీ 8681 రిప్రజెంటేషన్స్ని అన్నిటిని కూడా తీసుకొని క్రోడీకరించి చట్టపరిధిలో వారు చేయగలిగిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. దాని ప్రకారం 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించడం జరిగింది అధ్యక్ష. గ్రూప్ 1 కింద 15 ఉపకులాలను తీసుకొని వాళ్ళకు 1% సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వర్గాలను గ్రూప్ 1 కింద తీసుకున్నాడు అధ్యక్ష. 1% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 2 మధ్యస్థంగా లబ్ధి పొందిన ఎస్సీ కులాలు, మోడరేట్ బెనిఫిషియర్స్, వాళ్ళను 18 కులాలు ఉన్నాయి అధ్యక్ష. అందులో 9% రిజర్వేషన్లు వాళ్ళకు ఇచ్చిండ్రు అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 3 అధ్యక్ష గణనీయంగా లబ్ధి పొందిన, అంటే కొంచెం సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ పొందిన వర్గాలు 26 కులాలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళకు 5% రిజర్వేషన్. ఈరోజు రాజ్యాంగ పరిధిలో ఎస్సీలకున్న 15% రిజర్వేషన్లను గ్రూప్ 1 కింద 1%, గ్రూప్ 2 కింద 9%, గ్రూప్ 3 కింద 5%, 15% రిజర్వేషన్. కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, 2 జర్నలిస్టులను జైల్లో పెట్టడం ప్రభుత్వం యొక్క వైఫల్యమని ప్రభుత్వాన్ని నిలదీసినందుకే జర్నలిస్టుల గొంతు ఆఫీస్ ప్రయత్నాలు ఆపే ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధ్యక్ష, ఇది ఒక సింపుల్ అమెండ్మెంట్ అధ్యక్ష. మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు విద్యకి పెద్ద ప్రాధాన్యత ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. ప్రధానంగా ఉన్నత విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా 2016లో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటుకు ఒక ప్రత్యేక చట్టం కూడా ఆనాటి సభ చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే నినాదంతో విశాఖపట్నానికి సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వస్తాం జరిగింది అధ్యక్ష.
అధ్యక్ష ఇది కానీ ఒకసారి చూస్తే కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఇద్దరు జర్నలిస్టులను జైల్లో పెట్టడం ప్రభుత్వం యొక్క వైఫల్యమని, ప్రభుత్వాన్ని నిలదీసినందుకే జర్నలిస్టుల గొంతు ఆపే ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అటు కవితక్కకు తిట్టడం కానీ, అటు హరీష్ రావుకి తిట్టడం కానీ, ఇటు జర్నలిస్టులకు తిట్టడం. మీకు ఆ రోజుల్లో యూట్యూబ్ ఛానల్లే మీకు పనిచేసినాయి, మీకు పనిచేస్తే యూట్యూబ్ ఛానల్లే మంచి పనిచేస్తున్నాయి అన్నారు. ఈరోజు యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులకు, ఇద్దరు మహిళలకు అలా జైల్లో పెట్టడం సిగ్గు. మీరు మన తెలంగాణ ఆడపడుచులు తలదించిన సమయము. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు ఇదే ప్రజల సంక్షేమంలోనే మీకు గోరి కడతారు, సమాధి కడతారు. ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టే రోజులు వస్తాయి. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. మీకు ప్రతి ఒక్క సర్పంచ్లు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ ఏదైనా బీఆర్ఎస్ జెండాను ఎగిరిస్తాము. ఆ రోజుల్లో మీకు తెలుస్తుంది. కర్ర కాది వాడు పెడితే మేము ఇప్పటికైనా అంటున్నాం. సీఎం మీద మాజీ సీఎం కేసీఆర్ మీద మాట్లాడడం జరిగింది. మీరు రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట, మీరు బట్టే బాధ సీఎం గారు ఉన్నారు. మీరు ఏ మాట్లాడిన బూత్లే కానీ మంచి మాటలు రావు. మేము ఒకటే మాట్లాడటం ప్రజల పక్షాన ఇక్కడ నసలాబాద్ కూటమి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని విద్య, ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఉన్నత విద్య, ప్రైవేటు యూనివర్సిటీలకు సంబంధించిన అమైండ్మెంట్ బిల్లును ప్రవేశపెట్టారు. విశాఖలో ఏర్పాటు చేసిన సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సంస్థ సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటోందని, చట్ట సవరణ చేయాలని మంత్రి లోకేష్ ప్రతిపాదించారు. విద్యకి పెద్ద ప్రాధాన్యత ఇష్టం జరుగుతుంది అధ్యక్ష. ప్రధానంగా ఉన్నత విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా 2016లో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటుకు ఒక ప్రత్యేక చట్టం కూడా ఆనాటి సభ చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే నినాదంతో విశాఖపట్నానికి సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వస్తాం జరిగింది అధ్యక్ష ఇది కానీ ఒకసారి చూస్తే 75 ఎకరాల్లో 4,75,000 స్క్వేర్ ఫీట్ భవనాలు ఏర్పాటు చేశారు అధ్యక్ష. 23 ప్రోగ్రాములు, 2,550 మంది విద్యార్థులు, 132 మంది ఫ్యాకల్టీ మెంబర్స్, 8 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, 3 ఇన్క్యుబేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. కానీ వాళ్ళు కొన్ని చిన్న అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వాళ్ళు ఎదుర్కొన్నారు అధ్యక్ష. దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళకున్న ఏదైతే ట్రస్ట్ ఉందో ఆ జ్యూరిస్డిక్షన్ ఒడిశాలో ఉండటం వల్ల వాళ్ళు అన్నిటికీ బ్యాంక్ కానీ, రుసుములు కానీ అన్ని మళ్ళీ ఒడిశా బ్యాంక్ సర్కిల్లో ఉండటం వల్ల ఫండ్స్ సకాలం వాళ్ళకి రాలేదు అధ్యక్ష. రెండో వాళ్ళు కోరేది ఏంటంటే ఇంకెక్కువ డెవలప్ చేసేదానికి CUTM AP కింద స్పాన్సరింగ్ బాడీ కింద ఏర్పాటు చేయమని వాళ్ళు కోరుతున్నారు. సో దట్ లోకల్గానే ఈజీగా ఉంటుందని. ఇంకో పక్కన ఇన్కమ్ ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ కూడా గుడ్ ప్రాక్టీస్ కింద CUTM AP కింద ఉంటే, అంటే ఆంధ్రప్రదేశ్ బేస్ ట్రస్ట్గా ఉంటే బాగుంటుందని వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో విదేశీ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సూచించారు.
ప్రైవేట్ యూనివర్సిటీలతో పాటు విదేశీ యూనివర్సిటీలకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్కు విదేశీ యూనివర్సిటీల ఆవశ్యకత ఉందన్నారు. మార్పులు తీసుకొస్తున్నందుకు అభినందిస్తూ ఈ బిల్లులో అసలు మాట్లాడడానికి ఏం లేదు అధ్యక్ష, ఇది చిన్న అమెండ్మెంట్ మాత్రమే. కానీ ఈ బిల్లు పరిధి దాటి మాట్లాడదలుచుకున్న ఒక విషయం, విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా తీసుకురావాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్పులు తీసుకొచ్చి యూజీసీ వారు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు కూడా వాటికి కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. వాటికి సంబంధించినటువంటి చట్టసభలు కానీ బిల్లు కానీ ఏమైనా ప్రవేశపెట్టే ఆలోచనలు ఉంటే ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఎక్కువ విదేశీ విద్యాలయాలు అవి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే విధంగా కృషి చేసే ఆలోచనలు కూడా దయచేసి మంత్రి గారు సభకు తెలియపరచాల్సిన కోరుతున్నాను. విద్యాశాఖలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలని రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడం వల్ల రాష్ట్ర సంపద పొరుగు ప్రాంతాలకు వెళ్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో విదేశీ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తే విద్యార్థులకు వ్యయ భారం తగ్గుతుందని బుచ్చయ్య చౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు. మన సంపద వెళ్తుంది, మన క్రియేటివిటీ బయటకు వెళ్ళిపోతూ ఉంది, మన క్రీమ్ అంతా బయటకు వెళ్తుంది. ఈ రాష్ట్రంలోనే విద్యావ్యాప్తి చెందాల్సిన అవసరం ఉంది. అది పూర్తిగా ప్రభుత్వమే భరించాలంటే కష్టం. ఇవాళ విదేశాల్లో విశ్వవిద్యాలయాన్ని ప్రైవేట్గానే నడుస్తున్నాయి. దానికి చారిటీ వస్తుంది, సిఎస్ఆర్ గ్రాంట్లు కానీ దాతృత్వంగా ఆ సంస్థలకి ఉదాహరణతో లభిస్తారు. ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయనుకోండి, ఆ కంపెనీలన్నీ కూడా వారి ఆదాయంలో గణనీయమైన శాతం యూనివర్సిటీలకు ఇస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా ఆ ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రైవేట్, ఎందుకంటే ప్రభుత్వం అన్నీ నిర్వర్తించలేదు, ప్రైవేట్ రంగంలో కూడా రావాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ని ఎడ్యుకేషన్ హబ్గా ఎలాగైతే గతంలో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం వల్ల హైదరాబాద్ మెడికల్ హబ్గా, ఐటీ హబ్గా మారిందో ఆంధ్రప్రదేశ్ను కూడా విద్యా కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా ఎంఎస్కైనా సరే దేనికైనా సరే బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా చూడాలి. ఇవాళ మన బిడ్డలు వెళ్ళి ఎక్కడో తాష్కెంట్ లాంటి చోట మెడిసిన్ చదివే పరిస్థితి ఉంది, రష్యాకి వెళ్తూ ఉన్నారు. ఎందువల్ల ఒక్కళ్ళు కూడా బయటకు వెళ్లకుండా పూర్తిగా అవకాశాలు ఇక్కడే మనం ఇవ్వగలిగితే విద్య వ్యాప్తి చెందుతుంది. ఈ రాష్ట్రాన్ని ఆ విధంగా తీర్చిదిద్దడం కోసం ప్రైవేట్ యాజమాన్యాలు ప్రోత్సహించేటప్పుడు కొన్ని గైడ్లైన్స్ కూడా మార్పు చేసి దానివల్ల ఆదాయం కూడా వస్తుంది, మన రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుంది అధ్యక్ష. ఐటీ కూడా చాలా మంది రిజిస్టర్డ్ కంపెనీలన్నీ హైదరాబాద్లో ఉంటున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత కూడా ఇక్కడ ఉన్న పరిశ్రమల కంపెనీలు కూడా చాలా వరకు రిజిస్టర్డ్ బాడీలన్నీ హైదరాబాద్ లాంటి చోట ఉండటం వల్ల మన ఆదాయం గణనీయంగా అటుపోతుంది. దానివల్ల ప్రతిదీ ఈ రాష్ట్రానికి సంబంధించిన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో సమయానికి సరైన వైద్యం అందించకపోవడంతో ప్రసవానికి వచ్చిన మహిళ మృతి చెందింది. సమయానికి అంబులెన్స్ రాకపోవడం వల్లే మహిళ మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ముందు బాధితులు ధర్నా చేపట్టారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రాణం అంటే ఎవరి ప్రాణమైనా ఒకటే కాబట్టి మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కూడా ఎవరో ఒకరు ఉండాలి కదా. ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉండొచ్చు, కానీ ఎమ్మెల్యే ప్రతినిధులు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఎవరైనా ఒకరు రావాలిగా. ఎంత రెస్పాన్సిబిలిటీ లేకుండా ఒక అధికార పార్టీ ఈరోజు అసెంబ్లీ నడుస్తుంది. ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ, ఇక్కడ ముఖ్యమంత్రి పుట్టినటువంటి ఊరు, ఇక్కడ సంఘటన జరిగితే ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఒక్కరు కూడా ఇక్కడికి రాకపోవడం అనేటటువంటిది ఏంటిది అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం. బాధితురానికి న్యాయం జరగాలి. ఇటువంటి సంఘటనలు ఇక్కడ జరగకూడదు. ఇది ప్రైవేట్ హాస్పిటళ్లకు ఇది పాలించే పర్యగా ఉండకూడదు. అందుకని మేము ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తున్నాం, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. పిల్లల చదువు బాధ్యత పూర్తిగా తీసుకోవాలి, అతనికి ఉపాధి కల్పించాలి, భర్తకు ₹1 కోటి ఇవ్వాలి ఎక్స్గ్రేషియా అని చెప్పేసి సిపిఎం. సామాజిక అసమానతలను రూపుమాపి కులగణన ప్రతిపాదికను రిజర్వేషన్ ఫలాలను సమగ్రంగా అందించేందుకు తెలంగాణ సర్కార్ ఆమోదించిన ఎస్సీ రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నాయకులు గుర్తు చేశారు. సబ్బండ వర్గాలకు రిజర్వేషన్ ఫలితాలను అందించే విధంగా ఉభయ సభలో బిల్లు పాస్ కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్లో యువనేత రాహుల్ గాంధీ ప్రకటించిన రిజర్వేషన్ బిల్లును తెలంగాణ ప్రభుత్వం పాస్ చేయడం సంతోషంగా ఉందన్నారు.
చరిత్రలో మరి సువర్ణాక్షరాలతో లిఖింపబడినటువంటి రోజు. ఎందుకంటే అసెంబ్లీలో ఏదైతే ఎలక్షన్లలో భాగంగా మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో డిక్లరేషన్ ఏదైతే బీసీ గణన చేయాలి అని ఏదైతే డిక్లేర్ చేసిండ్రో దాన్ని ఆధారంగా చేసుకొని తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అది 42% దాన్ని ఆమోదం చేయడం జరిగింది. అందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఆమోదించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే ఎస్సీ వర్గీకరణను ఎస్సీ రిజర్వేషన్ను కూడా 18% పెంచినటువంటి మరి గౌరవ మన పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, అలాగే శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు, అలాగే మరి మన బట్టి విక్రమార్క గారికి, సీతక్క గారికి, కొండ సురేఖక్క గారికి, అలాగే మన పొన్న ప్రభాకర్ గారికి, మన ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు రాష్ట్ర ఎమ్మెల్యే గారికి, మరి శ్రీధర్ బాబు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లే తరుణంలో నిన్న అందరూ కూడా ఏకతాటిపై దాన్ని రిజర్వేషన్ పాస్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు పార్లమెంటుకు పెట్టడం జరుగుతుంది. పార్లమెంట్లో కూడా 2/3 మెజార్టీతో దాన్ని పాస్ చేసి దాన్ని ఆమోదించి చట్టంగా రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా చట్టం చేస్తారని ఆశిస్తూ దీన్ని నిజంగా బీసీలంతా, నాయకులంతా, ఎస్సీ ఎస్టీలంతా కూడా దీన్ని గర్వించదగ్గ విషయంగా భావిస్తూ కాంగ్రెస్. వరంగల్ జిల్లాలో హన్మకొండ కలెక్టరేట్ ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లోను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. కాసేపటి వరకు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఉభయ గోదావరి జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్టర్లు బిల్లులు బకాయిలు చెల్లించాలని కోరుతూ ఏలూరు జిల్లాలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. 6 సంవత్సరాలుగా బిల్లుల చెల్లింపులు జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్రాంతి సమయంలో R&B రోడ్లు పనులు పూర్తి చేసినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని తెలిపారు. పెండింగ్ బిల్లులు సకాలంలో చెల్లించాలని, కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా అధికారులకు కాంట్రాక్టర్లు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వంలో ఉన్న అన్ని రకాల పెండింగ్ బిల్లులు ఫిబ్రవరి 1st వీక్ కంప్లీట్ చేసేసి ఆయన అనుకున్నది మేము చేయడం జరిగిందండి. కానీ గవర్నమెంట్ వారు మా మీద చాలా చిన్నచూపు చూస్తున్నారు సార్. మా విజ్ఞప్తి ఒకటే, CFMSలో ఇప్పుడు 5,000 కోట్ల రూపాయలు అన్ని రకాల పెండింగ్ బిల్లులు కలిపి 5,000 కోట్ల రూపాయలు CFMSలో ఉన్నాయి సార్. నిర్వహించారు. ఈ సందర్భంగా NTR క్యాంటీన్ వద్ద రాముడు యువసేన అధ్యక్షుడు ఉప్పు శ్రీకాంత్ ఆధ్వర్యంలో అన్నదానం, వివిధ రకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రంజిత్, రాజగోపాల్ రెడ్డి వారి బృందం పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా నరసంపేట నియోజకవర్గంలోని అడవి జంతువులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని ఫారెస్ట్ అధికారి రవికిరణ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె ఫారెస్ట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. గుట్టు చప్పుడు కాకుండా అడవి మాంసం విక్రయిస్తున్న 6 మీద కేసులు నమోదు చేశామని తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించామని అన్నారు. ఒక చౌసింగ్ డెడ్ బాడీ బయటపడ్డాము. అక్కడ బస్ కండక్టర్ గమనించారు. వెంటనే ఆటో ఉన్న దుండగులు రక్తపు సంచులో ఉన్న మాంసాన్ని ఆటోలో వేసుకొని వెళ్ళిపోయారు. అటువైపు వెళ్తున్న మా వాచర్ చూసి బస్ కండక్టర్ని అడగగా వాళ్ళు జరిగిన సమాచారం చెప్పారు. వెంటనే వాచర్ మాకు ఇన్ఫార్మ్ చేయగా మేము సంఘటన స్థలంకి వెళ్ళి ఆ చౌసింగ్ డెడ్ బాడీని స్వాధీనపరుచుకున్నాము. తర్వాత మేము ఎవరికైనా ఈ యాక్సిడెంట్ వల్ల గాయాలు జరిగినాయని ఎంక్వైరీ చేయగా నర్సంపేట ప్రభుత్వ హాస్పిటల్లో ఒక వ్యక్తి అడ్మిట్ అయినట్టు మాకు సమాచారం అందింది. వెంటనే పోయి విచారించగా ఆయన పేరు ఏకాంబరం అని, ఆయన కూడా ఆటోలో ఉన్నానని, ఆయన ఇంకా 4 వ్యక్తులు బంగారీ సుమన్, ఇస్లావత్ సుధీర్, పాయం పవన్ కుమార్, యాలం బాబురావు, వీళ్ళ 5 వ్యక్తులు కలిసి ఒక కొండగౌరను ఇంకో సాంబా జింకని వేటాడారని, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే క్రమంలో ఈ యాక్సిడెంట్ అయిందని మాకు తెలిపినారు. ఈ ట్రాన్స్పోర్ట్ చేసే ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మన తెలుగు టీవీ న్యూస్.